సహజంగా నేను 16 సంవత్సరాలకే పార్ట్ టైం జాబ్ చేశాను, మీ అందరికీ తెలుసు. పబ్బు, బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసేవాడిని. ఓకే, హ్యాపీ, అంతా హ్యాపీ. సో ఇలా నడుస్తున్న టైంలో, పార్ట్ టైం జాబ్ చేస్తున్న టైంలో 19 ఇయర్స్ అనుకుంటా, 19 or 20 గుర్తులేదు. సో అప్పుడు 2000-2500 నెలకు సంపాదించేవాడిని. సో సంపాదిస్తే రిలేషన్లో ఒక ఆయన, వాళ్ళకి 3 ఆడపిల్లలు, ఆయన వచ్చి మామూలుగా మాట ఏదో పెళ్లి సందర్భంలో, అరే బాగా సంపాదిస్తున్నావురా, ఇదే మంచి సమయం, పెళ్లి చేసేసుకోరా, పెద్ద అమ్మాయిని ఇస్తాను అండ్ నీకు ఒక ఇల్లు ఇస్తాను, అది ఇది అని చెప్పారు. బాగుంది కదా, మనం అనుకున్నదే జరుగుతుంది. ఇంకా డిగ్రీ అయ్యాక పీజీ చేసుకొని జాబ్లో సెటిల్ అయిపోయి దీని అంటే చేసుకొని మీరు చదువుకుంటారు ఆయన ఆఫర్ ఇచ్చారు. సో అది అమ్మకి వెళ్ళి చెప్పారు, అమ్మ ఇలాగా నేను చేసేసుకొని చదువుకుందాం అనుకుంటానంటే, అరే 2500 వస్తున్నాయి, బస్ ఛార్జీలు మొత్తం అన్నీ, కాలేజ్ ఫీజు, అప్పుడు కాలేజ్ చదువుకున్నా, కాలేజ్ ఫీజులు అన్నీ పోతే నీకు మిగిలింది ఎంత? 500. 500తో నువ్వు పిల్లాన్ని ఏం పోషిస్తావు, మళ్ళీ తిరిగి మమ్మల్ని అడుగుతావు, ఇన్ ఫ్యూచర్లో మమ్మల్ని ఏం పోషిస్తావు, లైఫ్లో ముందు సెటిల్ అవ్వాలరా, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకొని అమ్మ సజెషన్ ఇచ్చింది. అది అవును అంతే కదా, అంటే తెలియదు కదా ఆ వయసులోని. సో అమ్మ చెప్పేసరికి నాకు అర్థమైంది. సో నేను ఓకే మనం లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీ అందరికీ తెలుసు, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ముంబైలో జాబ్ సంపాదించి తర్వాత అమెరికాలో కొట్టాను. సో అమెరికాలో కష్టపడి 4 సంవత్సరాలు ఓవర్ టైం, అంటే వాళ్ళు 10 గంటల పని చేయాలి, కానీ 10 గంటల పని చేస్తూ ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేసేవాడిని. ఎందుకంటే సెటిల్ అవ్వాలి, బాగా ఇల్లు కట్టాలి.